బాపట్ల జిల్లా జీఎస్టీ 2.0 వలన మధ్యతరగతి ప్రజలకు వ్యాపారస్తులకు లాభం చేకూరిందని బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ అన్నారు. మధ్యతరగతి చిరు వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఈ జీఎస్టీ సంస్కరణలను సడలించటం అందరికీ లాభదాయకమని అన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణల గురించి పట్టణంలోని రతం బజారులో పలు వ్యాపారస్తులను కలిసి వాటి గురించి ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. కూడా సర్వీస్ ట్యాక్స్ 4 టారిఫ్ల నుంచి 2 టారిఫ్లకి 12% ఉన్న టారిఫ్ 5కి 28% టారిఫ్ ఉన్న టారిఫ్ 18కి 12% టారిఫ్లు తీసేస్తూ కొన్ని 28% టారిఫ్లు కూడా 5%లో తెచ్చి కొన్ని 28% తెచ్చి 12% టారిఫ్ ఉన్న అన్ని కూడా 5లో తెచ్చి 5లో ఉన్న టారిఫ్లు కొన్ని అసలు జీఎస్టీ లేకుండానే తీసేసిన ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం అంతా ఈరోజు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2.0 సంస్కరణలు దిగినాయి. దీని ద్వారా ప్రతి కుటుంబానికి వాళ్ళ నిత్యం కొనుగోలు చేసే వస్తువుల మీద అందరికీ కూడా ట్యాక్సులు సుమారు 10 నుంచి 13% మధ్య 7% కొన్ని వస్తువులు, 13% కొన్ని వస్తువులు, 10% కొన్ని వస్తువులు ట్యాక్సులు తగ్గిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కార్ల మీద సుమారు 45